ఒక వారం క్రితం 7వ తారీఖున నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద జరిగినటువంటి దాడి ఒక నెల్లూరు జిల్లానే కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపోయింది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇక్కడ రాజకీయాల్లో ఒక మాట అనడం, దానికి సంబంధించినటువంటి ప్రత్యారోపణలు చేయడం ఇవన్నీ సహజం రాజకీయాలు తర్వాత. ఆ మాటను బేస్ చేసుకొని ఆ నాయకుడి ఇంటి మీదకి పంపించి దాడి చేసి విధ్వంసం చేసినటువంటిది ఎక్కడ కూడా గమనించలేదు. ఒక రాష్ట్రమే కాదు, భారతదేశం కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఎక్కడున్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా దీని గురించి చర్చించుకునే పరిస్థితి ఈరోజు నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి సంఘటన కలిగించింది. సో దీనికి సంబంధించి ఒక మాట అయితే చెప్పచ్చు. ఎప్పుడు కూడా మనము సొసైటీలో కానీ రాజకీయాల్లో కానీ మనం ఒకరిని ఒక మాట అంటే వాళ్ళు తిరిగి 10 మాటలన్నా పడగలగాలి. లేదు నేను ఆ మాటలు పడలేను అని అన్నప్పుడు నేను ఆ మాటను కూడా అనకూడదు. సో మొదటగా ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణ చేసినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు తిరిగి ఒక ఆరోపణ చేస్తారు. అది మీకు నచ్చకపోతే మీ మనుషుల దగ్గరనో మీ దగ్గరనో దానికి సంబంధించినటువంటి కౌంటర్స్ ఇప్పించడం అన్నది సహజంగా జరిగేటువంటి పరిణామం. లేదు, ఇప్పుడు మీరు కేసు పెట్టారు, ఆ కేసును కూడా మేమే వ్యతిరేకించట్లా. ఎందుకంటే చట్టపరంగా మేము దాంట్లో ఉన్నటువంటి దాని మీద పోరాటం కూడా జరుగుతుంది. సో ఇవన్నిటికీ భిన్నంగా ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయించడం అంటే ఎటువంటి పరిస్థితికి దారి తీస్తా ఉందో అర్థం చేసుకోవాలి.